లాగరిథమిక్ ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఈ 2 క్వశ్చన్స్ యూజ్ చేసి మీ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి 5 పవర్ x ఈక్వల్ టు 125 అన్నాడు. సో ఇక్కడ RHS లో 125 ఉంది. ఈ 125 ని మనము ఈ 5 బేస్ లోగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 5 క్యూబ్ రాయొచ్చు కదా. ఇక్కడ ఏముంటుంది? 5 పవర్ x ఉంది. సో బేసెస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ పవర్ ప్లేస్ లో ఏముండాలి? 3 ఉండాలి. సో x ఈక్వల్ టు 3. ఇది సింపుల్ గా మనం చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, పవర్ లో x ఉంది కానీ ఇక్కడ 200 ఉంది. మనం 200 ని బేస్ 5 గా రాయలేము. ఓకే, అలాంటి టైంలో మనం ఏం చేయాలి? లాగరిథమిక్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే చూడండి, 5 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 200 కదా. నేను ఏం చేస్తానంటే అప్లై లాగ్ బోత్ సైడ్. సో ఇక్కడ లాగ్ 5 పవర్ x ఈక్వల్ టు లాగ్ 200. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి. లాగ్ a పవర్ n. చూడండి, లాగ్ a పవర్ n అంటే n లాగ్ a. సో ఇది ఏం రాసుకోవచ్చు? x ఇంటూ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 200 కదా. లాగ్ 200 నేను ఎలా రాస్తాను అంటే 2 ఇంటూ 10 స్క్వేర్ రాస్తాను. 10 స్క్వేర్ అంటే 100. 2 ఇంటూ 100 200. సో ఇప్పుడు ఏమవుతుంది? లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ఇంటూ b. లాగ్ a ఇంటూ b అంటే లాగ్ a ప్లస్ లాగ్ b. లాగ్ a ప్లస్ లాగ్ b అంటే 10 స్క్వేర్ కదా. ఇప్పుడు చూడండి, x లాగ్ 5 అంటే వాల్యూ. మీరు 10 వరకు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, బేస్ 10 వాల్యూస్. మనం ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇక్కడ లాగ్ బేస్ 10 అప్లై చేసినామని మనం అనుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, లాగ్ 5 వాల్యూ ఏంటి? 0.6990. లాగ్ 2 వాల్యూ ఏంటి? 0.3010 ప్లస్ ఇక్కడ చూడండి లాగ్ a పవర్ n, అగైన్ 2 లాగ్ n. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0.3010 ప్లస్ 2 ఇంటూ లాగ్ 10 వాల్యూ 1. సో ఇది 2 ఇంటూ 1 2 వస్తుంది, బై ఇది కిందికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 0.3010 ప్లస్ 2 అంటే 2.3010 డివైడెడ్ బై 0.6990. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు x వాల్యూ అనేది 3.2918 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సింపుల్. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ కాన్సెప్ట్, follow Instagram Ajay_tip and YouTube Ajay Tips 0806.